విశాఖపట్నంకి అతిపెద్ద డేటా సెంటర్ అనేది గూగుల్ సంస్థను తీసుకొని రాబోతున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 5 years టైమ్ లోనే ఒక ఐటీ కంపెనీ అని మీరు చూసుంటారా, ఇప్పటిదాకా ఒక కంపెనీ కూడా రాలేదు. కానీ ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఎంత హెల్ప్ చేస్తుందంటే వాళ్ళ పక్కనున్న రాష్ట్రాల్లో రావాల్సిన కంపెనీలు కూడా జాగ్రత్తగా వాళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చేస్తున్నారు. ఇటుపక్క లోకేష్ కావచ్చు, ఇటుపక్క చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళు ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, దానివల్లే ఏ సంస్థ అయినా సరే, ఈవెన్ ఇప్పుడు మెటా కూడా వస్తుంది, వాళ్ళు కూడా కొత్తగా సీ కేబుల్ వేస్తాం అంటున్నారు. సో వీళ్ళు రావడం వల్ల జాబ్స్ ఇంకా క్రియేట్ అవుతాయి, ఇంకా చాలా మంది హెల్ప్ అవుతుంది. కానీ ఇటుపక్క ఉన్న గవర్నమెంట్ ఏంటి, ఎప్పుడు రాకుండా ఉండడానికి, ఇవన్నీ తేకుండా ఉండడానికి మాత్రమే గూగుల్ సంస్థ కూడా వేస్ట్ అని అంటున్నాడు వైసీపీ కార్యకర్త. అక్కడ ఐటీ మినిస్టర్ అంటారు, తెచ్చింది మేమే, అసలు ఇది వేస్ట్, పవర్ వేస్ట్ అయిపోద్ది, వాటర్ వేస్ట్ అయిపోద్ది అని అంటున్నారు. కానీ ఉద్యోగాలు ఎంతమందికి వస్తున్నాయి, ఎంతమందికి ఉపాధి అవుతుందని మాత్రం ఎవరు చూడట్లేదు. లోకేష్ గారి పనితీరు మీరు చూసి ఉంటారు. ఆయన అమెరికాలోని పెద్ద పెద్ద చదివారు కాబట్టి అతనికున్న ఎడ్యుకేషన్ క్వాలిటీ కావచ్చు, అతనికున్న లీడర్షిప్ క్వాలిటీ కావచ్చు. సో రానున్న రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయి, పక్కా మంచి అందరూ మంచి జాబ్స్ చేస్తారు. విశాఖపట్నం బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఓన్లీ మన వైజాగ్ లోని ఆంధ్రప్రదేశ్ కు ఒక ఐటీ హబ్ అంటే విశాఖపట్నం. ఇప్పుడు హైదరాబాద్ ఎలాగో ఇప్పుడు విశాఖపట్నం అనే పెద్ద పేరు రానున్న 5-10 years లో మనం చూడొచ్చు. మనం విశాఖపట్నం చూసినట్లయితే ముఖ్య విషయంలోకి వస్తే టూరిజం అనేది చాలా వేగవంతంగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు చూసినట్లయితే బీచ్ రోడ్ లో డబుల్ టక్కర్ బస్ అనేది కూడా ఉన్నది. ఇప్పుడు కైలాసగిరిలో కూడా గ్లాస్ బ్రిడ్జ్ అనేది కూడా పెట్టారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా? నేను విశాఖపట్నంలో ఉండడానికి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే బీచ్ కావచ్చు, ఇటుపక్క అరకు ఇది కావచ్చు, వీళ్ళు కూడా గవర్నమెంట్ కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తుంది టూరిజం పెంచమని. టూరిజం అని రకరకాల వాళ్ళు కూడా వద్దు అని చెప్పడం లేదు. వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల ఎవరైనా కావచ్చు, కంపెనీస్ కావచ్చు, లేదంటే ఎవరైనా ఇలాంటి పెట్టాలనుకున్నా వాళ్ళకి చాలా గ్రేట్ ఆపర్చునిటీ అనేది వస్తుంది.